కాలంలో మనం అజాగ్రత్తగా ఉంటే మన జీవితమే పోయింది, మన ఆత్మలే పోగొట్టుకున్నాం. క్రైస్తవత్వము యొక్క నిరీక్షణ ఏంటంటే ప్రభువు తిరిగి వస్తాడు, యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని అనేక ప్రవచనాలు ఆది కాండము నుండి ప్రవచనాలు ప్రవచింపబడుతున్నప్పటికీ స్త్రీ సంతానానికి, నీ సంతానానికి నేను వైరం కలుగ చేస్తానని ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడే సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి యేసుక్రీస్తు స్త్రీ సంతానం అనబడ్డాడు. ప్రతి వ్యక్తి ఈ లోకంలో జన్మించిన వాడు పురుష బీజంతో జీవిస్తాడు. పురుషుడు బీజం వలనే గర్భవతులు అవుతారు. కానీ యేసుక్రీస్తు పురుషుడి అవసరం లేకుండా పురుషుని ఎరుగని కన్య మరియ గర్భంలో